ఈరోజు మనం భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఎన్నో కథల సమాహారం, ఎన్నో గొంతుల కలయిక. ఆ ప్రయాణంలోకి తొంగిచూద్దాం రండి. ఈ ఫోటో చూస్తుంటే మనకొక ప్రశ్న వస్తుంది. చేతిలో ఆయుధాలు లేవు, వెనుక పెద్ద సైన్యం లేదు, మరి కేవలం ఒక ఆలోచనతో, ఒక పిలుపుతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక దేశం ఎలా ఎదుర్కోగలిగింది? అసలది సాధ్యమా? సరే, కథ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజుల నుండి మొదలవుతుంది. భారతదేశం అప్పుడు అగ్నిగుండంలా ఉంది. ఒకవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు బ్రిటిష్ వాళ్ల కఠినమైన పాలన. ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మహాత్మాగాంధీ ఒక కొత్త ఆలోచనతో, ఒక కొత్త పోరాట పద్ధతితో ముందుకొచ్చారు. ఆయన ఆయుధం పేరే సత్యాగ్రహం. ఈ పదాన్ని ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే తీర్చిదిద్దారు. సత్యాగ్రహమంటే ఏంటి? కేవలం నిరసన తెలపడం కాదు, దాని వెనుకొక పెద్ద ఫిలాసఫీ ఉంది. సత్యం కోసం పట్టుబట్టడం అని అర్థం. మన పోరాటం నిజమైనదైతే, మన లక్ష్యం న్యాయమైనదైతే, ఎదుటివాళ్లను దెబ్బతీయాల్సిన అవసరం లేదనేది దీని సారాంశం. గాంధీజీ మాటల్లోనే వింటే మనకింక బాగా అర్థమవుతుంది. ఆయనేమన్నారంటే, ఇది స్వచ్ఛమైన ఆత్మశక్తి. అన్యాయాన్ని భౌతిక బలంతో కాదు, ఆత్మబలంతో ఎదుర్కోవడం. అహింసనే గొప్ప ధర్మం అన్నారు. ఎంత గొప్ప మాట కదా! సరే, ఈ కొత్త సిద్ధాంతానికి, ఈ సత్యాగ్రహానికి మొదటి పెద్ద పరీక్ష ఎప్పుడొచ్చిందంటే 1919లో. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని దేశం మొత్తం వ్యతిరేకించింది. అదే అసలైన పరీక్ష. చూడండి సంఘటనలు ఎంత వేగంగా జరిగాయో. మార్చి 1919లో ఎవరినైనా విచారణ లేకుండా జైల్లో పెట్టే రౌలత్ చట్టం వచ్చింది. దానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా హర్తాల్, అంటే బంద్ అన్నమాట. అంతా ప్రశాంతంగానే ఉంది అనుకునే లోపే సరిగ్గా వారం రోజులకే ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో ఆ ఘోరం జరిగిపోయింది. ఒక శాంతియుత సభపై విచక్షణారహితంగా కాల్పులు, ఆ ఊచకోత దేశాన్ని కుదిపేసింది. ఇక అప్పటినుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. ఈ రెండు చిత్రాలు చూస్తే ఆనాటి పరిస్థితి మన కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఒకవైపు ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు, మరోవైపు ప్రభుత్వం జనరల్ డయర్ లాంటి వాళ్లతో ఎంత క్రూరంగా అణిచివేయాలని చూసిందో చూడండి. ప్రజలని అవమానిస్తూ వీధుల్లో ప్రాకమని ఆదేశించారు. ఈ వైరుధ్యమే, ఈ అణిచివేతే ఉద్యమానికి మరింత బలాన్నిచ్చింది. ఇక్కడే ఉద్యమంలోని ఒక చాలా ముఖ్యమైన, కొంచెం సంక్లిష్టమైన విషయానికి వస్తున్నాం. అందరూ స్వరాజ్యం కావాలి అన్నారు. కాని అసలు స్వరాజ్యం అంటే ఏంటి? అందరికీ దాని అర్థం ఒకటేనా? కానే కాదు. అవును, స్వాతంత్ర్యమనే పదానికి ఒక్కొక్కరికి ఒక్కో అర్థముంది. పట్టణాల్లో ఉండే మధ్యతరగతి ప్రజలకు స్వరాజ్యమంటే విదేశీ వస్తువులను, బ్రిటిష్ స్కూళ్లను, కోట్లను వదిలేయడం. కాని అవధిలోని రైతులకు అది వేరు. వాళ్లకు స్వరాజ్యమంటే అధిక పన్నుల నుండి, బేగార్ అంటే జీతం లేకుండా చేయించే వెట్టిచాకిరి నుండి విముక్తి. గూడెం కొండల్లోని గిరిజనులకైతే తమ బతుకుదెరువు కోసం అడవుల్లోకి స్వేచ్ఛగా వెళ్లగలగడం. ఇక టీ తోటల్లో పనిచేసే కార్మికులకైతే వాళ్లను బంధించిన ఆ తోటల నుండి తమ సొంత ఊళ్లకు తిరిగి వెళ్లగలిగే స్వేచ్ఛే స్వరాజ్యం. చూసారా, ఒక్కో వర్గం పోరాటానికి ఒక్కో కారణం, ఒక్కో అర్థం. ఇలా వేర్వేరు అర్థాలు, ఆశయాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు దారి తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. ఉద్యమం అహింసా మార్గం నుండి పక్కకు వెళ్లే అవకాశముంటుంది. సరిగ్గా అదే జరిగింది చౌరీచౌరాలో. అక్కడ నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి అది హింసకు దారితీసింది. ఉద్యమం హింసాత్మకంగా మారుతోందని గాంధీజీ చాలా బాధపడ్డారు. ఆయన సిద్ధాంతానికి ఇది పూర్తిగా విరుద్ధం. అందుకే చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆనాటి పోరాటంలో ఒక పెద్ద ఘట్టం ముగిసింది. సర్రె, ఉద్యమం ఆగిపోయింది కదా అని అంతా అయిపోలేదు. 1920ల చివర్లో పరిస్థితులు మళ్లీ మారాయి. కాంగ్రెస్లోనే అంతర్గతంగా చాలా చర్చలు జరిగాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం భారతదేశాన్ని కూడా దెబ్బతీసింది. ఇవన్నీ కలిసి మరో పెద్ద పోరాటానికి రంగం సిద్ధం చేశాయి. ఆ రెండో దశకు ప్రతీకగా నిలిచింది దండియాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహం. దాని స్కేల్ ఎంత పెద్దదో చూడండి. సబర్మతీ ఆశ్రమం నుండి దండి అనే తీరప్రాంతం వరకు ఏకంగా 240 మైలు నడిచారు. ఆ యాత్ర పూర్తి చేయడానికి వారికి 24 రోజులు పట్టింది. ఊహించండి.
24 రోజులు 240 మైళ్ల నడక. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఒక దేశం యొక్క సంకల్పయాత్ర. ఈ ఫోటో చూస్తే మనకు ఆ చారిత్రక క్షణాలు గుర్తుకొస్తాయి. గాంధీజీ ఉప్పును ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఉప్పు అనేది ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడే వస్తువు. దానిమీద పన్ను వెయ్యడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తోందో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలా చేశారు. ఆ ఒక్క పిడికెడు ఉప్పుతో ఆయన శాసనాన్ని ఉల్లంఘించి దేశాన్ని మళ్లీ ఒక్క తాటిపైకి తెచ్చారు. శాసనోల్లంఘన ఉద్యమానికి ఇదే నాంది పలికింది. అయితే ఈ ఉప్పు సత్యాగ్రహం దేశాన్ని ఉర్రూతలూగించినా సమాజంలో ఉన్న కొన్ని లోతైన విభేదాలను మాత్రం పూర్తిగా తొలగించలేకపోయింది. ఐక్యతకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఐక్యత ఉన్నప్పటికీ కొన్ని వర్గాల్లో అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఉదాహరణకి, ధనిక రైతులు తమ పన్నులు తగ్గకుండానే ఉద్యమం ఆగిపోయిందని నిరాశపడ్డారు. వ్యాపారవేత్తలేమో సోషలిజం ప్రభావం పెరుగుతోందని, హింస ఎక్కువవుతోందని భయపడ్డారు. ఇక దళిత నాయకులు తమకు కేవలం సమాజంలో కలవడం కాదు, రాజకీయంగా శక్తి కావాలని, దానికోసం ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరారు. అలాగే ముస్లిం సంస్థలు కూడా కాంగ్రెస్ హిందూ ఆధిపత్యంలో ఉందని భావించి ఉద్యమానికి దూరంగా జరిగాయి. ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో ఆందోళన. ఈ స్లైడ్లో ఇద్దరు మహానాయకుల మధ్య ఉన్న ఒక ముఖ్యమైన సైద్ధాంతిక విభేదాన్ని మనం చూడొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు రాజకీయ సాధికారత రావాలంటే వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాల్సిందే అని గట్టిగా వాదించారు. కాని గాంధీజీ ఏమో అలా చేస్తే దళితులు సమాజం నుండి మరింత వేరైపోతారని, అది మంచిది కాదని భావించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చల ఫలితమే పూనా ఒడంబడిక. ఇప్పటిదాకా మనం రాజకీయ పోరాటాల గురించి మాట్లాడుకున్నాం. కాని అదే సమయంలో ప్రజలందర్నీ మనం భారతీయులం అని ఒక్కటిగా కలిపేందుకు సాంస్కృతికంగా కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఈ భరతమాత చిత్రాలనే తీసుకోండి. దేశమనే భావనకు ఒక రూపమివ్వడానికి ప్రయత్నించారు. మొదటి చిత్రంలో భరతమాత ఒక ఆధ్యాత్మిక మూర్తిగా శాంతంగా కనిపిస్తారు. కాని కాలక్రమేణా ఆ రూపం మారింది. రెండో చిత్రంలో ఆమె శక్తికి, అధికారానికి చిహ్నంగా చేతిలో త్రిశూలం, జెండాతో కనిపిస్తారు. అంటే దేశం గురించిన భావన కూడా ఎలా మారుతూ వచ్చిందో ఈ చిత్రాలు మనకు చెబుతున్నాయి. జాతీయ భావనను పెంచటానికి చాలా మార్గాలు ఉపయోగించారు. పాత జానపద కథలను, పురాణాలను మళ్లీ వెలుగులోకి తెచ్చారు. మన చరిత్రలోని గొప్పతనాన్ని గుర్తుచేసి ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపారు. త్రివర్ణ పతాకం లాంటి కొత్త చిహ్నాలను సృష్టించారు. వందేమాతరం లాంటి గీతాలు రాసి మాతృభూమిపై భక్తిని పెంచారు. ఇవన్నీ ప్రజలను భావోద్వేగంగా కనెక్ట్ చేయటానికి చేసిన ప్రయత్నాలే. అయితే ఈ ప్రయత్నాల్లో ఒక సమస్య కూడా ఉంది. ఎక్కువగా హిందూ మతానికి సంబంధించిన గతాన్ని, హిందూ దేవుళ్ల చిత్రాలను, ప్రతీకలను వాడినప్పుడు ఇతర మతాల వాళ్లు, ఇతర వర్గాల వాళ్లు తాము ఈ కథలో భాగం కాదేమో అని భావించే ప్రమాదం ఉంది. అందర్నీ కలుపుకుపోవడంలో ఇదొక సవాలుగా మారింది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఈ మాటల్లో మొత్తం సారాంశముంది. వలస పాలన నుండి స్వాతంత్ర్యం కోరుకునే అనేక స్వరాలతో ఒక దేశం ఆవిర్భవిస్తోంది. ఐక్యత అనేది ఎవరో ఇచ్చింది కాదు, అది ఎన్నో భిన్నాభిప్రాయాల మధ్య నిరంతర చర్చల ద్వారా కష్టపడి సాధించుకున్నది. సరే, ఇక్కడితో ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. పోరాటం ద్వారా ఒక దేశం ఏర్పడుతుంది, సరే, కాని ఆ పోరాటం ముగిశాక ఆ దేశం తనలో ఉన్న ఇన్ని విభిన్న స్వరాలతో, ఇన్ని భిన్నమైన ఆకాంక్షలతో కలిసి జీవించడం ఎలా నేర్చుకుంటుంది? ఇది ఆనాటికే కాదు, ఈనాటికీ సంబంధించిన ప్రశ్నే. ఆలోచించండి.